పాఠకులకు వీక్షకులకు క్రీస్తు జయంతి పండుగ యొక్క శుభాకాంక్షలు, ప్రభు యొక్క దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. నెల్లూరు గురుపీఠం పీఠాధిపతులుగా మరి క్రైస్తవ సమాజం అందరి తరఫున కూడా మన హిందూ ముస్లిం సహోదరులందరికీ క్రీస్తు జయంతి పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ప్రభు యొక్క జననం ద్వారా వాగ్దానం చేయబడినటువంటి శాంతి, సమాధానము, వెలుగు అందరికీ లభించాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభు బోధించినటువంటి విలువలు, పుణ్యాలు ఇవన్నీ కూడా సర్వమానవాళికి కూడా శ్రేయస్కరమైనవిగా ఉంటూ ఉన్నాయి. అందరికీ కూడా అవి ఎంతో మేలును చేస్తాయి. కాబట్టి ఆయన యొక్క ఏ మతం వారమైనప్పటికీ, ఏ ప్రాంతం వారమైనప్పటికీ ఆయన ఇచ్చినటువంటి బోధనలను, విలువలను స్వీకరించి అందరం కూడా శాంతితో, సామరస్యంతో జీవించాలని మనసారా కోరుతూ ఉన్నాం. అదే ప్రభు యొక్క ఆకాంక్ష. ఆయన అందరి కోసం జన్మించారు. ఈ సమాజంలో కడు పేదవారి మొదలుకొని అత్యంత ధనికుల వరకు, మరి పామరులు మొదలుకొని విజ్ఞానవంతుల వరకు, మరి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరిస్తున్నాడు. ఆయన యొక్క ప్రేమకు, రక్షణకు ఏ ఒక్కరు కూడా మినహాయింపు కాదు. అందరినీ ఆయన ఆదరిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి ఆ ప్రభు మనందరినీ, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని సంరక్షించి కాపాడాలని, అలాగే ప్రపంచంలో కూడా శాంతి మరి అభివృద్ధి చెందాలని, మనల్ని దీవించాలని ప్రార్థించుకున్నాం. మరోసారి మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు. అలాగే రాబోయే నూతన సంవత్సరం కూడా అన్ని విధాలుగా మీరు దీవించబడాలని మనసారా కోరుకుంటున్నాము. జై హింద్.